గాక. చేద్దాం ఒకసారి చేతులు తుష్యారుగా ఆమేన్, హల్లెలూయా. మరొకసారి ఆ మహాదేవుని మందిర ఆవరణలో ఆయనను ఆరాధించడానికి వచ్చిన పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ఘనమైన దేవుని రాకడకి నా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. చాలా శ్రేష్టమైన విషయాలను మనం ధ్యానం చేద్దాం. సర్వ ప్రపంచం ఈ యొక్క వారాన్ని హోలీ వీక్ అని, పరిశుద్ధ వారం అని ఆచరిస్తారు. కొన్ని సంఘాలు 40 రోజులు లెంట్ డేస్గా ఈస్టర్ సండే మరుసటి ఆదివారం వరకు ఆచరిస్తే, మరికొన్ని సంఘాలు కేవలం ఈ వారం, ఈ ఆదివారం, మట్టల ఆదివారం మొదలుకొని మరుసటి పునరుత్థాన ఆదివారం వరకు హోలీ వీక్, పరిశుద్ధ ఆదివారం అని ఆచరిస్తారు. కారణం 3.5 సంవత్సరాల సేవలో ఈ వారం నా ప్రభువు చేసిన సేవ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 3.5 సంవత్సరాల సేవలో ఏ రోజు బెతనియా గ్రామానికి చాలా పర్యాయాలు వెళ్ళినా గాడిదను విప్పే పని పెట్టుకోలేదు ఆయన. యెరూషలేముకు 8 రోజుల దినములో ప్రారంభం వెళ్ళిన ఆ రోజు నుంచి 3.5 సంవత్సరాల సేవలో అధికంగా అతను గడిపింది యెరూషలేం మందిరం ఆవరణాలలో, ఆ మందిరము చుట్టూన గ్రామాలలోనే. అయినా ఏ రోజు ఆ యెరూషలేం మందిరంలో జరుగుతున్న కార్యాల గురించి ఆయన స్పందించలేదు. యెరూషలేము మందిరానికి వెళ్తున్న మార్గంలో ఎప్పుడు వెళ్ళే ప్రభు ఆ అంజూరపు చెట్టును చూసే పని, లేకపోతే దాని ఫలములు వెదికే పని పెట్టుకోలేదు. కేవలం ఈ వారంలో తను జరిగించిన పరిచర్య 3.5 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి ఒక్కసారి పస్కా పండుగ వస్తుంది. కానీ ఇది నా శరీరం అని ఈ వారము ముగింపు గడియలలోనే తన రొట్టె ద్రాక్షరసాన్ని తన సేవకులకు ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు ఎప్పుడు తన సేవకుల పాదాలు కడగని నా ప్రభు ఈ 3.5 సంవత్సరాల ముగింపు గడియలలో వారి కాళ్ళు కడిగి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరిని ప్రేమించుకోండి అని చెప్పాడు. ఈ పరిచర్య ప్రత్యేకం. ఈ 7 దినాలు ఆయన చేసిన పరిచర్య విధానం వేరు. ఇదిగో ఉపమానాలు చెప్పే కాలం ఈ వారంలో పెట్టుకోలేదు. ఆయన సువార్తకు వెళ్ళే పని పెట్టుకోలేదు. ఒక ప్రత్యేకమైన పని ఈ వారంలో నా ప్రభు జరిగించాడు. ఆ కార్యాలనే పరిశుద్ధ వారమని, ఈ వారంలో జరిగిన పరిచర్యను చాలా సంఘాలు ఆచారపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటాయి. ఈరోజు మటలాది వారం యేసు ప్రభుల వారు గాడిద పిల్ల మీద బెతనియా గ్రామం నుంచి యెరూషలేము వీధుల్లోకి వచ్చిన ఆ కార్యాన్ని చాలా సంఘాలు ఆచారపూర్వకంగా ఒక కొమ్మలను పట్టుకొని అలా అల్లాడిస్తూ, మరికొంతమంది ఆ కొమ్మలకి చాలా పువ్వులను అలంకరించుకొని అలా అల్లాడిస్తూ, నీ మట్ట నా మట్ట, నీకంటే నాదే బాగుంది అని ఒక తమాషతో కూడిన కార్యాలు చాలా సంఘాల్లో జరుగుతాయి. దేవుని సేవ, దేవుని భక్తి తమాషలతో టైంపాస్గా జరిగేది భక్తి అనబడదు. దేవుని నమ్మని దినాలలో ప్రారంభం కూడా మనం అన్యజన సంప్రదాయాల్లో బ్రతికిన దినాలలో ఏ దేవత దేవుడు అని ఆరాధించడానికి వెళ్ళామో ఆ జాతరలలో, ఆ పండుగలలో తిరిగి అలా టైంపాస్గా తిరిగి ఏవో వస్తువులు కొనుక్కొని నవ్వుతూ కాస్త ఆహ్లాదకరంగా ఒక సాయంకాలం వరకు గడిపి మేము పోయి భక్తి చేసి వచ్చాము అన్న భ్రమలో మనము బతికాము కొంతకాలం. దేవుని సేవ, నిజదేవుని ఆరాధనలో కార్యాలు ఆట పాటతో ఎప్పుడు ముడిపడి ఉండవు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఆ ఘనమైన దేవుణ్ణి చాలా ఘనంగానే ఆరాధించాలి, ఘనంగానే కార్యాలు జరగాలి. కనుక నా దేవుని సంఘ బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారములో నా ప్రభు జరిగించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నేను మీ మధ్యలో పెడతాను. గడిచిన మటలాది వారం అలంకరించబడిన గాడిద గురించి నేను మీకు చాలా వివరంగా చెప్పాను. ఒక గాడిదని దేవుడు ఏ ఏ కోణంలో అలంకరించాడు, ఎలా ఒక గాడిద పిల్ల జీవితాన్ని మార్చాడు అన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాను.
ఆ జరిగించిన సేవ సంబంధమైన కార్యాలలో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నేను ఈరోజు ముందు పెట్టి మన ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను మనం గుర్తించాలని మనం ప్రయాసపడదాం. దేవుణ్ణి అర్థం చేసుకోగలిగిన భక్తి మనం చేయగలిగితే మన భక్తి సార్థకమైనట్టే. హల్లెలూయా. ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన నీకు అర్థం కాకపోతే నువ్వు అంత గుడ్డిగా భక్తి చేస్తున్నట్టే లెక్క. కనుక ఆరాధిస్తున్న దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం, యెరూషలేములో అత్యధికంగా గడిపిన నా ప్రభు ఆ రోజు కూడా చివరిసారిగా యెరూషలేంకే వెళ్ళాడు. ఆ రోజు వెళ్ళిన విధానం వేరు. ప్రతిసారి యెరూషలేములో బోధించాడు, స్వస్థతలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు. కానీ ఆ రోజు యెరూషలేమును చూసి ఏడ్చాడు. యెరూషలేమును చూసి ఏడ్చిన సంభవం ఒకటే. ఏ మందిరంలో తనను గణపరిచి ఆరాధించి నా తండ్రి మందిరం అని అన్నాడో ఆ మందిరాన్ని చూసి అయ్యో యెరూషలేమా అని ఏడ్చి కన్నీళ్లు పెట్టేశాడు. నా ప్రభు 3.5 సంవత్సరాల సేవలో ఎప్పుడు ఏడవలేదు, ఆ ఒక్కరోజే ఏడ్చాడు. నా ప్రభు 3.5 సంవత్సరాల సేవలో ఎవడు ఎలా స్పందించినా కోప్పలేదు, ఎవరు ఎలా తిట్టినా కోప్పలేదు. నువ్వు దయ్యం పట్టిన వాడు అని అన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. వీడు వడ్లోడు, వీడు నజరేయుడు, వీడు మన మధ్యలో పుట్టి పెరిగిన వాడు, వీడు మనకి ఇంత గొప్ప విషయాలు ఎలా చెప్తున్నాడో అని అతన్ని సాధారణమైన వ్యక్తిగా ఎంచిన పట్టించుకోలేదు. సిలువలో భయానకమైన మండుటెనలో తన మరణ హోమం భయానకంగా తన రక్త మాంసాలు ఉడికిపోతున్నా నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని అపహాస్యం చేసి నవ్వి ఫో అని మొహం మీద ఉంచిన పట్టించుకోలేదా. కానీ దేవుని మందిరానికి వచ్చి కనికరము కరుణ కటాక్షములు కలిగిన నా ప్రభు కొరడబట్టడం ప్రారంభించాడా. ఏ రోజు ఆ పని చేయలేదు, కొరడబట్టాడు. భయంకరమైన కోపంతో దేవుని మందిరములో జరుగుతున్న అస్తవ్యస్తమైన కార్యాలను నా దేవుడు అసహించుకొని భయంకరంగా కోపగించినట్టుగా నా దేవుని వాక్యం చెప్తాది. అది జరిగిన దినం ఈ దినం. హల్లెలూయా. చేదముష్యారుగా హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంది. అది కొత్తేం కాదు, ప్రారంభం నుంచి జరుగుతుంది. దేవుని మందిరాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వ్యాపారాలు అధికంగా ఉంటాయి. అక్కడ ఏ అడవిలో నుంచి ఏ ఆకు తీసుకొచ్చినా అమ్ముడుపోతుంది. అక్కడికి రాగానే తన విలువలు మారుతాయి. అక్కడ బేరాలు ఎవడు ఆడాడు. అక్కడ అల్పమైనది కూడా ఘనమైన దానిగా ఎంచబడుతుంది. అందుకనే దేవాలయం ఉన్న ప్రాంతాలలో చాలా అధికమైన ప్రజలు ఆ దేవాలయం నమ్ముకొని వ్యాపారంగానే బతికి జీవనం చేస్తారు. ఇప్పుడు దేవుని యెరూషలేం మందిరంలో కూడా వ్యాపారం జరుగుతుంది. ఎందుకు అని అంటే పస్కా పండుగకి యెరూషలేంకి ప్రజలు వస్తారు. వారి మొక్కుబడులు, వారి అర్పణలు ఆ దినాలలో మందిరానికి వచ్చి డబ్బులు వేసే సిస్టమ్ లేదు. ఈరోజు మనం ఆరాధనకు వచ్చి కానుక వేసినట్టుగా ఆ దినాలలో దేవుని బిడ్డలారా గొర్రెలు, పశువులు, వారి పంటలు దేవునికి అర్పణగా చేసేవారు. ఇప్పుడు అంత దూరం నుంచి యెరూషలేము పొలిమేరలలో ఉన్న ఒక వ్యక్తి ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను తీసుకొచ్చి అంత దూరం తీసుకొచ్చి ఇవ్వడం కష్టమని ఆ యెరూషలేములోనే గొర్రెలను అమ్ముతున్నారు, ఆ యెరూషలేములోనే ఎడ్లను అమ్ముతున్నారు, ఆ యెరూషలేములో బలివ్వడానికి పావురాలను అమ్ముతున్నారు. ఆ యెరూషలేములో అనేక సుదూరంగా చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, భాషలు మారాయి, కాయిన్స్ మారాయి, రూపాయి విధానాలు మారాయి. గనుక మనీ ట్రాన్సాక్షన్ కూడా, రూకలు మార్చడం కూడా జరుగుతున్నాయి. అక్కడ ఒక పెద్ద వ్యాపార సంత. మందిరం లోపల 10 మంది ఉంటే ఆవరణంలో 1000 మంది ఉంటారు. జాతరలు అట్లనే ఉంటాయి. మందిరం ముందు సెల్ఫీ దిగే వాళ్ళు అధికం, మందిరం లోపల ప్రార్థన చేసేవాడు తక్కువ. పెద్ద మందిరాల దగ్గర సెల్ఫీలు ఎక్కువ ఉంటాయి, ప్రార్థనలు తక్కువ ఉంటాయి. హల్లెలూయా. చేదమషరుష్యారుగా హల్లెలూయా. ఇప్పుడు నా దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళి బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ అధ్యాయం 12వ వాక్యం, యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వాక్యం. యేసు దేవాలయములో ప్రవేశించి
క్రయ విక్రయం అంటే అమ్మడం కొనడం. దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నాయి. చేయువారిని వెళ్ళగొట్టి మనీ ట్రాన్సాక్షన్ రూకలు మార్చేవారిని, బల్లలను పీఠములను ఒక జరగచ్చా పీఠములను పడద్రోసి నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది వ్రాయబడి ఉన్నది. అయితే మీరు ప్రార్థనా మందిరాన్ని దొంగల గుహగా, వ్యాపారపు ఇల్లుగా చేసి తీరనేను. హల్లెలూయా. చపాల చేతులతో హుషారుగా హల్లెలూయా. చపాలు గట్టిగా హల్లెలూయా. అదే 2వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు ఒకసారి. యోహాను సువార్త. త్వరగా మిగతా వారు తీసి చదవండి, త్వరగా చదవండి. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారిని, రూకలను మార్చేవారిని చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ త్రోసివేసి, రూకలను మార్చేవారి చల్లివేసి, పడద్రోసి, పావురాములను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి మీరు తీసుకొని పొండి. ఇదిగో వినండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు చేసే ఇల్లుగా మీరు మార్చేద్దా. కొంచెం ఎక్కువ పెంచు. హల్లెలూయా. చెబుదావా గట్టిగా ఒకసారి హల్లెలూయా. జాగ్రత్తగా మీ తలల పైకి ఎత్తండి. నా ప్రభు స్పష్టంగా అంటున్నాడు, నా తండ్రి ఇల్లు మందిరం. అమ్మ ఆరాధిస్తున్న మందిరం గుడిసెలో ఉందా, రేకులు ఇల్లా, పెంకుటి ఇల్లా, అది 10 మందా, 100 మందా, 1,00,000 మందా, పిఓపి వేసి ఒక మంచి లైటింగ్తో, అవన్నీ మన ఇష్టం, మన సామర్థ్యం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మందిరం దేవాది దేవుని ఇల్లు. చెప్పండి, ఎవరిది? దేవాది దేవుడు నివాసం చేయడానికి కట్టబడిన ఇల్లు. ఇప్పుడు వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారము చేసే ఇల్లుగా మార్చకండి. వ్యాపారం బజార్లో జరుగుతుంది. వ్యాపారం జరిగేదాన్ని సంత అంటారు. వ్యాపారం జరిగే స్థలాన్ని అంగడి అని అంటారు. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగేదంతా మార్కెట్లో జరిగేది మందిరంలో జరగద్దు, మందిరంలో జరిగేది మార్కెట్లో జరగద్దు. నువ్వు వెళ్ళి నడి అంగడి బజార్లో షాప్ వేసుకొని నమాజ్ చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఎక్కడ భక్తి చేయాలో ఆడే భక్తి చేయాలి, ఎక్కడ బిజినెస్ చేయాలో ఆడ బిజినెస్ చేయాలి. మందిరంలో దేవుని ఆరాధించాలి, బజార్లో వ్యాపారాలు చేసుకోవాలి. కానీ వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని ఆ దినాలలో దైవజనులు, సంఘము ఎలా మార్చేసిందనంటే వ్యాపారపు కేంద్రముగా మార్చేసింది. అద్భుతమైన వ్యాపారం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు లక్షలాది మంది వచ్చి ఎడ్లను కొనుక్కుంటున్నారు, గొర్రెలను కొనుక్కుంటున్నారు, పావురాలను కొనుక్కుంటున్నారు. మనీ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇదిగో మందిరము చుట్టూన్నటువంటి వారికి బలమైన లాభాలు. మందిరం దగ్గర బేరాలాడే అవకాశం లేదు. ఎంత రేటు చెప్పాడో అంత కొనుడే, అడిగిందే వేదం, చెప్పిందే మార్గం అన్నట్టుగా వ్యాపారాలు జరుగుతున్నటువంటి ఆ దినాలలో నా దేవుడు చివరిసారిగా యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ప్రతి ఆదివారం జరుగుతున్నాయి, ప్రతి శనివారం జరుగుతున్న ఈ కార్యాలు. కానీ ఆయన భూమి మీద మనుష్య కుమారుడిగా ఉన్న ఆ ముగింపు గడియలలో నా ప్రభు అంటాడు, నా మందిరాన్ని వ్యాపారపు కేంద్రంగా చేయకండి. మందిరంలో అమ్మడాలు కొనడాలు ఉండదు. ఎందుకు తెలుసా? నా మందిరం ప్రార్థనా మందిరము. చెప్పాలి, ఏం మందిరం? నువ్వు వెళ్ళే మందిరంలో వ్యాపారాలు జరిగితే నీవు ఆడికి వెళ్ళకపోవడం మంచిది. నువ్వు వెళితే, దేవుని బిడ్డలారా, నువ్వు ఆ మహాదేవుని మందిరానికి వెళ్తున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు. అది దొంగల గుహ. దొంగల గుహలో దొంగలే పోతారు. ఎవడు పోతాడు చెప్పండి అమ్మా? దొంగల గుహలో ఎవడు పోతాడు? దొంగలే పోతారు. మరి అంతే. దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం. దేవుని మందిరం వ్యాపార కేంద్రంగా మార్చొద్దు. అమ్మడాలు కొనడాలు
అర్థమవుతుందనండి. ఏ వస్తువైనా అమ్మడం, కొనడం, లావాదేవీలు, ట్రాన్సాక్షన్ నా దేవుని మందిరంలో జరగద్దని అనాదిలోనే నా ప్రభు నిర్ణయించాడు. అది నేను ఏ వాటర్ బాటిల్ అమ్మినా, ఒక నూనె సీసలు అమ్మినా, ఖర్చిపులు అమ్మినా, వస్త్రాలు అమ్మినా, నీ తలకు కట్టుకునే చున్నీ అమ్మినా అది వ్యాపారమే. హల్లెలూయా. మీకు చున్నీలు బజార్లో దొరుకుతాయి, ఆయిల్ బాటిల్ బజార్లో దొరుకుతాయి. నీ ప్రార్థన గట్టిగుంటే నీకు ఆయిల్ బాటిల్తో పనే లేదు. ఇంకేం పని ఆయిల్ బాటిల్తో? ఏం పని అండి మీకు ఆయిల్ బాటిల్తో? యేసు రక్తంలో కడగబడిన నీకు అర్థమవుతుందండి. ఒక కంపెనీ వాడు తన బ్రాండ్ను వేసినట్టుగా అనేక మందిరాలు, అనేక సంఘాలు తమ పేర్లను ఆయిల్ బాటిల్కు స్టిక్కరింగ్ చేసేసి, ఖర్చుపులకు స్టిక్కరింగ్ ప్రింట్లు వేసి వ్యాపారపు కేంద్రంగా మలచబడిన దినాలు. బైబిల్ చెప్తుంది, రే నా తండ్రి మందిరాన్ని, ఆరాధించవలసిన నా దేవుని మందిరాన్ని దయచేసి మీరు వ్యాపారపు కేంద్రంగా మార్చకండి. ఆ వ్యాపారపు కేంద్రాల దగ్గరికి నా సంగమా మీరు వెళ్ళి మీ జీవితాలను పతనం చేసుకోకండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో మందిరాలు కావవి, అవి వ్యాపార కేంద్రాలు. అవి మందిరాలు కాకుండా అనేకమైన వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్న దుర్దినాలలో నా దేవుని వాక్యం చెప్తుంది, కడవరి కాలములో ఇదిగో ఈ మందిరం ఎలా ఉండాలో, మందిరం పట్ల ఆయన ప్రణాళికలు ఏవో. ఈ కన్స్ట్రక్షన్ కట్టబడిన మందిరం దేవుని నివాస మందిరం అయితే, ఇదిగో నీ దేహము కూడా దేవునికి నివాస యోగ్యంగా మలచబడే మందిరం కనుక ఒక మందిరం ఎలా ఉండాలో ఈరోజు నా దేవుని లేఖనంలో నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా నా మాటలు మీరు ఆలకించండి. రాజైన హిజ్కియా రాజ్యరికం చేస్తున్న దినాలలో చాలా రోజులు మందిరాలు మూయబడ్డాయి. ఎందుకంటే తనకు ముందున్న రాజులు సరిగ్గా రాజ్య పరిపాలన చేయక మహాదేవుని యెరూషలేము మందిరాలు మూయబడ్డాయి. అంత అక్రమంతో నిండిపోయిన తర్వాత రాజు అనే హిజ్కియా రాజ్యరికం చేస్తూ ఉంటే తన దగ్గర ఉన్న లేవీలను, సేవకులను అందరినీ పిలిచి అంటాడు, అయ్యా మీరు వెళ్ళి మహాదేవుని మందిరాన్ని పరిశుద్ధపరచండి. హల్లెలూయా. డోర్స్ క్లీన్ చేయండి, మందిరాన్ని శుభ్రం చేయండి. చాలా రోజుల నుంచి మందిరం మూతబడిపోయింది. చాలా రోజుల నుంచి మందిరంలో దైవికమైన నైవేద్యాలు, దైవికమైన బలి అర్పణలు జరగడం లేదు. కనుక దేవుని ఘనమైన ఆయన మందిరాన్ని పరిశుద్ధపరచమని సేవకులకు పంపించాడు. ఆ దైవజనులు విశాలమైన మందిరంలో అలా పరుస్తూ మందిరములోనికి, అంటే ఆవరణాలు అయిపోయాయి, పరిశుద్ధ స్థలం అయిపోయాయి, అతి పవిత్ర స్థలమైనటువంటి ఆ ఆవరణములంతా శుద్ధి చేస్తూ ఉంటుండగా వారు కనుగొన్న ఒక భయంకరమైన విషయాన్ని రాజైన హిజ్కియాకు చెప్తారు. వాళ్ళు ఆ మాట ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతముల పుస్తకం. గోడ కరగకండి, సరిగ్గా గోడ కరిగి మీరు సొమ్మసిల్లినట్టుండకండి. దేవుని వాక్యం చెప్తుంది, 2వ దినవృత్తాంతముల పుస్తకం 26వ అధ్యాయం. దయచేసి చదవండి ఒక్క మాట. 2వ దినవృత్తాంతముల పుస్తకం 29వ అధ్యాయం 15-16 వాక్యాలు ఒకసారి చదువుదాం. వీరు తమను తాము ప్రతిష్ఠించుకొని దేవుని మాటను బట్టి రాజుచ్చిన ఆజ్ఞ చొప్పున ఇదిగో వినండి, యెహోవా మందిరంలో పవిత్రపరచడానికి వచ్చారు. పవిత్రపరచుటకై యాజకులు దేవుని మందిరపు యొక్క లోపలి భాగమునకు పోయి దేవుని మందిరములో తమకు కనబడిన నిషిద్ధమైన వస్తువులను అన్నిటినీ యెహోవా మందిరపు బయటకి తీసుకొని రాగా లేవీలు ఆ నిషిద్ధమైన వస్తువులను ఎత్తి కిద్రోను వాగులో పడేశారు. హల్లెలూయా. చెప్పండి అసలు, చేతులు ఎత్తేసారు. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు. దేవుని మందిరం ఒకసారి నా మాటలు బాగా ఆలోచించండి.
ఈరోజు అనేకులు వస్తున్నాం ఈ కొత్త నిబంధన మందిరానికి, కానీ ఆ దినాలలో యెరూషలేములో ఆరాధించడానికి ఏ అన్యుడు ప్రవేశం లేదు. కేవలం ఇశ్రాయేలు ప్రజలు, 12 గోత్ర ప్రజలు తప్ప ఏ మనిషి మందిరంలోకి వెళ్ళి ఆరాధించే అవకాశాలు లేవు. ఒకసారి గ్రీకు దేశస్థులలో ఒకడిని పౌలు మందిరానికి తెచ్చాడని గుర్తించి వాళ్ళు అల్లరి చేసి పౌలును కొడతారు. అంటే దేవుని మందిరంలోకి అన్నోన్ పర్సన్ని తేవడం ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నది వినండి. ప్రధాన యాజకులు, దేవుని సేవకులు చాలా రోజులు మూతబడిపోయి అపవిత్రంగా శుభ్రం చేయకుండా ఉన్న ఆ మందిరం లోపటికి వెళ్ళారట. క్రమక్రమంగా శుద్ధి చేసుకుంటూ వెళ్తే బైబిల్ అంటుంది, యెహోవా మందిరపు లోపటి భాగంలో నిషిద్ధమైన వస్తువులు కనపడ్డాయట. ఇప్పుడు బాగా వినండి, నిషిద్ధమైన వస్తువులు అంటే దైవ చిత్తానికి విరోధంగా మందిరములోకి వస్తువులు ఎవరు తెచ్చారు? ఎవరు ఆ మందిరపు భాగములోకి దేవునికి యోగ్యము కాని వస్తువులను తీసుకొచ్చారు అని అంటే ఎవరు వెళ్ళారో వాళ్ళే తెచ్చారు. అంటే సాక్షాత్తు దేవుని ఆరాధించిన ప్రజలే తెచ్చారు. నా దేవుని వాక్యం అంటుంది, అవన్నీ పరిశుద్ధపరుస్తూ ఉంటుండగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా దేవుని మందిరంలో నిషిద్ధమైన వస్తువులు, ఒక ట్రైన్ ఎక్కుతూ ఉంటే ఒక గ్యాస్ సిలిండర్ కానీ పెట్రోల్ లీటర్లు నింపుకొని క్యాన్లు కానీ వెళ్తే అక్కడ రాసి పెడతాడు, ఇవి అవాయిడ్ చేస్తారు, ఇవి తీసుకొని నిషిద్ధమైన వస్తువులు తీసుకొని ఈ వాహనంలో ఎక్కొద్దు అని అంటాడు. అంటే అది ప్రమాదం. అక్కడికి వెళ్తే అవి ప్రమాదంగా మారుతాయి. ఇప్పుడు వాక్యం అంటుంది, దేవుని మందిరములోకట ఇశ్రాయేలు ప్రజలు నిషిద్ధమైన వస్తువులను ఎప్పుడైతే తీసుకెళ్లారో, దయచేసి వినండి, నా దేవుని సేవకులు అవన్నీ సమకూర్చి బయటకు తీసుకొచ్చి కిద్రోను వాగులో పడేశారు. అంటే కిద్రోను అనగా బైబిల్ చెప్తుంది చీకటి లేకపోతే నలుపు అని అర్థం. బాగా వినండి, నా ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళడానికంటే ముందు గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ భయంకరమైన ప్రార్థన అనుభవాలు చేసి, ఇదిగో శత్రువులు అనబడుతున్న రోమా సైన్యం గెత్సెమనే తోటలో ఆయనను చేతులను బంధించి సిలువ మరణానికి తీసుకెళ్ళడానికంటే ముందు ఆయన కిద్రోను వాగును దాటాడని బైబిల్ చెప్తుంది. కిద్రోను అని అంటే నలుపు, చీకటి. లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని మందిరములో నిషిద్ధమైన వస్తువులు వచ్చేసాయి. మందిరం పాడైపోయింది. అందుకని నా లేఖనం, దేవుని వాక్యం చెప్తుంది, నా మందిరాన్ని దయచేసి మీరు వ్యాపార పిల్లుగా మార్చకండి అయ్యా. నా మందిరమును మీరు అపవిత్రము చేయకండి. నా మందిరమును దొంగల గుహగా మార్చకండి. దేవుడు కోపగించినటువంటి అనుభవం అదే భూమి మీద. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ వ్యక్తిత్వ జీవితం బయట ప్రజలు ఎవడైనా సరే దేవుని నామాన్ని దూషించిన, దైవికమైన కార్యాల మీద వాళ్ళు అనేక వ్యతిరేకమైన భావజాలాలు మాట్లాడినా నా ప్రభు కృప వారి మీద నిలబడుతుంది. కానీ దేవుని మందిరాన్ని పాడు చేసే ఏ ఒక్కడిని నా ప్రభు క్షమించలేడు. హల్లెలూయా. దేవుని లేఖనం అంటుంది, కనికరము కలిగిన నా ప్రభు తాళ్లను పట్టుకొని కొరడాలు చేసి దేవుని మందిరాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వారందరూ అన్యుడెవరు లేడు, అందరు ఇశ్రాయేలు ప్రజలే, అందరూ కయాప సంబంధమైన వ్యాపారం చేస్తున్న వారే, యాజక సమూహమే. వారందరిని అంటున్నాడు, నా మందిరంలో నుంచి బయటకు వెళ్ళండి. దేవుని మందిరం పరిశుద్ధ పరుచుతున్న గడియ ఇది. మట్టబట్టుకొని ఊపి తిరిగి రాగడానికి పెద్ద విశేషం ఏముండదు. అయిపోయింది ఆరాధన, మట్లాది వారం అయిపోయింది. సంకలో పెట్టుకోమట్ట, పో ఇంటికాడ ఎండిపోతుంది, తెల్లారి పొయ్యిలో పెట్టుకో. ఏ మట్ట అయితే ఊపావో ఎండిపోతుంది, పొయ్యిలో పెట్టుకో. అంతే పని చేస్తుంది, అంతే. ఇంకెందుకు పని చేస్తుంది అది? దాని పర్పస్ ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడు? ఎందుకు అంత సివియర్గా నా దేవుడు స్పందించాడు? ఆలోచించు. కాలాలు మారిన నా ప్రభు మారడు. ఆ రోజు ఎంత రియాక్ట్ అయ్యాడో ఈ రోజు కూడా అలాగే రియాక్ట్ అవుతాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా.
చెప్పాలి ఒకసారి చేతులు తుష్యారుగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి, చాలా విలువైన విషయాలు మేము ఈరోజు పంచుతాను మీకు. ఇదిగో మనందరి కొరకు భూమి మీద నా దేవుడు కట్టించిన మందిరం ఇది. రేపు భూమి ఈ సర్వ జగత్తు పతనమైతే ఇది కూడా కూలిపోతుంది. పరలోకానికి వెళ్ళే మందిరం ఇదిగో ఇది నీ దేహం. ఇది ఒక మందిరమే, ఇది ఒక మందిరమే. ఈ మందిరాల గురించి, ఇది శరీర సంబంధంగా మనం అందరము కలిసి ఆరాధించుకోవడానికి కట్టుకున్న మందిరం. ఇది మహాదేవుని రేపు ఎదుర్కొనే మందిరం. ఈ మందిరాలు ఎలా ఉండాలి అని అంటే మొదటగా మీకు గుర్తు చేస్తున్నాను, ఈ మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మలచడానికి కుదరదు. ఇక్కడ ఈ దేవుడు మనకిచ్చిన ఈ మందిరంలో వ్యాపారాలు జరగకూడదు సుమా. ఇక్కడ స్టిక్కర్స్ వేయకూడదు. ఇక్కడ ఏదో వ్యాపార లాభ నష్టాల కోసం ఈ కేంద్రాన్ని మార్చడానికి కుదరదు. ఈ మందిరం ఎందుకు కట్టబడింది అని అంటే ప్రార్థించడానికి కట్టబడింది, ఆయనను ఆరాధించడానికి కట్టబడింది, ఆ మహాదేవుణ్ణి సేవించడానికి, మనమందరము కూడుకోవడానికి మనకు దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన స్థలమే ఆ దేవాది దేవుని మందిరము. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఈ మందిరాన్ని మనం ఎలా కట్టుకోవాలి, ఎలా ఉంచుకోవాలో నేను మీకు చూపిస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, బాగా వినండి. ప్రతి మాటను మీరు కాస్త లోతుగా ఆలోచించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద మొట్టమొదట కట్టబడుతున్న మందిరం ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం దేవుని బిడ్డలారా కట్టబడుతున్నప్పుడు వారందరికి ఇచ్చినటువంటి ఒక భయంకరమైన బలమైన ఆజ్ఞ. మందిరం భూమి మీద ఎస్టాబ్లిష్ అవుతున్న దినాలవి. దైవజనుడైన మోషేతో సర్వ ఇశ్రాయేలు ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, నా మందిరం మీరు ఎలా కట్టాలో బాగా జాగ్రత్తగా వినండి అని చెప్పి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. త్వరగా చదవండి. నిర్గమకాండం 25:8. నేను దానిలో కాదు, ఎదుగా వినండి, నేను దానిలో. మందిరం కడుతుంటే అసలు క్యాజువల్గా ఏమనాలి? నేను దానిలో. ఇంట్లోకి వెళ్తున్నాం అంటాం కదా, ఇల్లు కట్టిన తర్వాత. మందిరం కట్టిన తర్వాత నా దేవుడు ఏమన్నాడు? నేను ఆ మందిరములో ఉండడానికి అని అనాలి. కానీ ప్రభు అంటున్నాడు, నేను వారిలో ఆ ప్రజల మధ్యలో నేను ఉండడానికి, నేను వారిలో నివసించున్నట్లుగా చాలు, బాగా వినండి. నా వైపు చూడండి. మళ్ళీ ఇంకో రెఫరెన్స్ ఇచ్చాను మీకు, చదవండి ఒకసారి ఆ మాట. మొదటి రాజులు 8:13 వాక్యం. అమ్మా చదువుకున్న వాళ్ళు లేరా ఇక్కడ? త్వరగా తీసి చదవండి. మొదటి రాజుల పుస్తకం 8వ అధ్యాయం 13వ వాక్యమా. ఇదిగో దైవజనుడైన సొలొమోన్ మందిరం కట్టిన తర్వాత ఏమంటున్నాడంటే, నీవు నివాసము చేయుటకు. చాలు, నా వైపు చూడండి. ఇప్పుడు భూమి మీద కట్టిన మందిరం సొలొమోన్ కట్టాడు. దేవుని మందిరం అని రేపు మహోన్నతమైన దేవుని సింహాసనం ఎదుట నిలబడే ఈ శరీరం అనే ఈ మందిరంలో కూడా రెండు ఒకే భావంతో నా ప్రభు అంటున్నాడు, నేను మీలో నివసించగలిగేటట్లు మీరు మందిరాన్ని కట్టుకోవాలి. మీ దేహం అనే మందిరాన్ని మీరు ఎలా కట్టుకోవాలి అని అంటే, నేను మీ శరీరంలో ఉండగలిగేటట్లు మీరు కట్టుకోవాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో ఇది ఒక దేవాలయం. అమ్మా నా వైపు చూడండి, నీ దేహం ఒక దేవాలయం. దేవుడు మనకిచ్చిన ఈ దేహం ఎందుకు ఇచ్చాడనంటే, బైబుల్ అంటుంది, మీ దేహము దేవుని ఆలయం అని గ్రహించి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడని మీరు గ్రహించాలి అని చెప్తుంది. బాగా వినండి దేవుని బిడ్డలారా. నీ మెడలో సిలువ వేసుకొని, ఇదిగో ఈడ గుండె మీద దాకా నీ మెడలో వేసుకున్న సిలువ ఊగులాడినంత మాత్రాన నీ గుండెల్లో దేవుడు ఉన్నాడని రుజువు కాదది. దేవుడు నీ గుండె మీద ఉండాలని ఆశపడడం లేదు, నీ హృదయ అంతరంగంలో ఉండాలనుకుంటున్నాడు. దేవుని
లేఖనం మనకు నేర్పిస్తుంది. మీరు మందిరం ఎలా కట్టాలి అని అంటే నేను ఉండేటట్టు కట్టాలి. ఇదిగో మనం కట్టుకున్న ఈ మందిరములో కూడా మనం అనుభవించే ప్రత్యక్షత ఏంటి అని అంటే ఈ మందిరంలో ఆయన సన్నిధి ఉండాలి. ఈ మందిరానికి వస్తున్న ప్రజలతో మాట్లాడాలి. ఈ మందిరంలో ఆయన ఉంటే వస్తున్న రోగిని స్వస్థపరచాలి. ఈ మందిరంలో ఆయన ఉంటే తన ప్రజలను ఆదరించాలి, తన బిడ్డలను బలపరచాలి. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఆయన ఉంటే మాట్లాడతాడు, ఆయన ఉంటే స్వస్థపరుస్తాడు, ఆయన ఉంటే నిన్ను ధైర్యపరుస్తాడు, ఆయన ఉంటే నీకు బుద్ధి కూడా చెప్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఒక మందిరంలో అంటే దేవుడు ఆ మందిర ఆవరణములో అదృశ్య ఆత్మదేవుడిగా నివాసము చేయగలిగితే ఆ మందిరంలో ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే భజన చేసి పోవాలి అంతే, ఇంకేముండదు. ఇక ఇంకెందుకు పోయామా వచ్చామా తప్ప అక్కడ దేవుడు లేడు, వారితో మాట్లాడాడు. చాలా మందిరాలలో యెహోవా స్వరము లేదా, దేవుడు మాట్లాడుతున్న స్వరము లేదు, అందుకని ఆయన లేడు. చాలా మందిరాలలో స్వస్థత లేదు, ఎందుకు? స్వస్థపరిచేవాడు అక్కడ లేడు. ఆయన లేని ఇల్లును, ఆయన మందిరం నువ్వంటే నేనంటే ఎలా నడుస్తుందండి బాబు? ఎందుకు తెలుసా? అది దొంగల గుహగా మారింది, అది వ్యాపార కేంద్రంగా మారింది. అందుకని అంటున్నాడు, నా సంగమా నేను మీలో నివాసము చేయగలుగునట్లుగా ఆయన మందిరాన్ని మనము కట్టాలి. హల్లెలూయా. ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ చిన్న మందిరంలో 24 గంటలు దేవుని వాక్యం అంటుంది. సొలొమోను అంటున్నాడు, అయ్యా బంగారముతో మహిమ కలిగినటువంటి అద్భుతంగా దేశ ప్రపంచంలో ఇలాంటి మందిరం ఎవడు లేడు, ఎవడు కట్టలేడు. ఇంత గొప్ప మందిరం నీ పేరు కోసమో, నీ ఘనత కోసమో, నా పేరు కోసమో కాదు, నీవు నివాసము చేయున్నట్లుగా నేను మందిరాన్ని కట్టాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. నేను అంటున్నాను దేవుని సంఘ బిడ్డలారా, కట్టిన చిన్న మందిరమా పెద్ద మందిరమా పాయింట్ అది కాదు, అక్కడ దేవుడు ఉన్నాడా, దేవుడు నివాసము చేయగలిగేటట్లు మందిరం ఉందా, లేకపోతే అస్తవ్యస్తంగా మారి అది ఒక కమ్యూనిటీ హాల్గా, పంచాయతీలు తీసుకునే ఆ స్థలముగా అస్తవ్యస్తమైన కార్యాలు జరుగుతున్నాయా ఆలోచించాలి. దేవుడు అక్కడ లేకపోతే అక్కడ అందులోకి వెళ్ళిన వాడికి ప్రయోజనమేమి లేదా. అందుకని లేఖనం అంటుంది, నేను ఇదిగో ఈ మందిరం నా వైపు చూడండి, నీ దేహం అనే నీ మందిరం ఆయన నివాసం చేసేటట్లు కట్టుకో. అస్తవ్యస్తంగా మార్చుకోకు నీ దేహాన్ని, నీకు తోచినట్టు డిజైన్ చేసుకోకు, నీ దేహం పట్ల నీకు ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తించకు. నా శరీరం అని అనుకొని నీ శరీరమును అపవిత్ర పాలు చేసుకోకు. ఏం చేసుకుంటున్నావో నీ అంతరంగంలో నీతో కలిసిన దేవుడు, రేపు మహాగణమైన దేవుని యొద్దకు నీవు నేను వెళ్ళడానికి సమయము ఉంది కనుక మనం అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఆయనే మన దేహంలో ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. కనుక ఆయన నివాసం చేస్తున్న మందిరం అనబడుతున్న ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవిత్రత, లోక సంబంధమైన వ్యవహారాలు, ఈ దేహాన్ని నువ్వు శాపగ్రస్తంగా మార్చుకోకు. కారణం అది దేవుని దేవాలయము. హల్లెలూయా. చబాంగటిగా హల్లెలూయా. క్రిస్మస్కు నీ ఇంటికి రంగులు మార్చినట్టుగా నీ 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 యొక్క స్ట్రక్చర్, నీ జీవన విధానం పూటకొక వేషం వేయకు. నేను ఎప్పుడు మీకు అదే చెప్తుంటాను. వివాహమైనా, ఫంక్షన్ అయినా, కార్యక్రమాలైనా, ఏదైనా బయట ఉన్నా లోపటున్నా వెళ్ళేది నీ ఆత్మ పోతుందా? నీకు 10 దేహాలు ఏం లేవు కదా, నీవే వెళ్తావా? ఇంతలో ఇంకొకడు ఉన్నాడా? ఏడికి పోయినా ఇది దేహం కదండి బాబు. కాబట్టి ఈ దేహం ఏడికి పోయినా నీ దేవుడు నీతో ఉండేటట్టే కట్టుకోవాలి. కనుక మనం బయటకు వెళ్తున్నా, ఉంటున్నా, లోపటున్నా, మందిరానికి ఉన్నా, వివాహాలకు వెళ్తున్నా, ఈ దేహం పరిశుద్ధుడైన నీ దేవుడు నీతో ఉండగలిగేటట్టుగా నీవు నేను కట్టుకోవాలి. హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనుడు అంటున్నాడు, రెండవదిగా ఇదిగో దేవుడు మనకిచ్చిన ఈ కన్స్ట్రక్షన్, రాళ్లతో ఇటుకలతో కట్టబడిన ఈ మందిరములో కూడా నా ప్రభు అంటున్నాడు ఆయన నివాసము చేయాలి. ఇది ఒక ఇల్లు, నా ఇల్లు కాదు, ఇది ఆయన మందిరం.
ఆయన సంచారం చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలను చూస్తాడు. ఇక్కడ ఆరాధించే వారిని చూస్తున్నాడు. ఇక ఆరాధిస్తున్నప్పుడు ఆయన సింహాసనం ఇక్కడ వేసుకుంటాడు. ఇక్కడ వచ్చిన తన ప్రజలతో దైవ జనులలో ఉండి మాట్లాడుతాడు. ఆయన నివసించే స్థలం ఇది. హల్లెలూయా. మన రాష్ట్రం ఇది నేను కోరిన స్థానం, ఇక్కడ నేను ఉంటాను. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేసినా ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. అందుకనే కొన్ని మందిరాలు సడిసప్పులు లేకుండా సలబడిపోయాయి. కారణం ఏంటంటే దేవుడు లేడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబలుషర్గా హల్లెలూయా. ఆయన నివాసానికి యోగ్యంగా మందిరాలు కట్టాలి. అందుకే నా దేవుడు ఈ మటల ఆదివారం అని పిలువబడుతున్న ఈ ఆదివారంలో యెరూషలేమును శుద్ధీకరించే ప్రాసెస్ పెట్టుకున్నాడు. కొరడా పట్టుకున్నాడు. చీపురు కాదు, చీపురు దుమ్ము తలుపుతుంది, కొరడ ఒంట్లో దాగిన దయ్యాన్ని బాగుపడతాయి. 4 ధరిస్తే ఉన్న రోగం పోయింది. హల్లెలూయా. చీపురు పట్టలే ప్రభు, చీపురు పట్టలే, కొరడ బట్టి 4 రప్ప వేస్తే అర్థమైందా, దండం బాబు అని బయటకెళ్ళారు. అంతే మరి. దేవుడు కొడతాడు. నన్నైనా నిన్నైనా ఎవరినైనా ఆటలాడితే కొరడా పడతాడు. హల్లెలూయా. చదం హుషారుగా హల్లెలూయా. చబలు హుషారుగా హల్లెలూయా. రెండవదిగా వినండి, దేవుని మందిరం గురించిన బైబిల్ మనకేం నేర్పుతుంది అని అంటే నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 34:26 వాక్యం. భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి మీ దేవుడైన యెహోవా మందిరమునకు చాలు. అమ్మ వినండి, దేవుడు అంటున్నాడు మందిరం ఎలా ఉండాలి అని అంటే పైన ఒక సిలువ, లోపల తెల్ల కలరు, లోపల టైల్స్, ఈ డిజైన్ చెప్పడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని మందిరం ఒకటి నేను ఉండగలిగేటట్టుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని కడుతున్న ఈ కన్స్ట్రక్షన్లో ఆయన సన్నిధి ఉండేటట్టు, దేవుని సన్నిధి ఉండేటట్టు మందిరం కట్టాలి. 2, నీ దేవుడైన యెహోవా మందిరంలో మీ సంబంధమైన వాటిలో ప్రథమ ఫలం ఆయన మందిరానికి తేవలేను. ఈ కొత్త నిబంధన సంబంధమైన ఈ మందిరానికి ఈ భావజాలం ఏం నేర్పుతుందో తెలుసండి. బైబిల్ చెప్తుంది, ప్రభా నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అని ఒక పరిసయ్యుడు వచ్చి ప్రభువుని అడుగుతాడు. అప్పుడు అంటాడు, నన్నెందుకు అడుగుతున్నావు, మోషే మీకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా అని అంటే చెబుతుంటే మళ్ళీ అని అంటాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే అప్పుడు ప్రభువు అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఇది మొదటిది. 2, నిన్ను, నీ పొరుగు వారిని, నీకు, నీ కుటుంబం, నీకు సంబంధించినవన్నీ ప్రేమించే పని, చూసుకునే పని 2. నా వైపు చూడండి. దేవుని లేఖనం మనకేం చెప్తుంది తెలుసా? మందిరం ఇదిగో కట్టబడిన ఈ మందిరమా, కడుతున్న ఈ దేహం అనే మందిరంలో ఉండే 2వ ప్రాసెస్, ఫస్ట్ ప్రియారిటీ, మొదటి స్థానం ఈ మందిరంలో దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. ప్రథమ ఫలం ఈ మహాఘనమైన ఈ మందిరంలో దేవుడిదే ప్రథమం, అందరము తర్వాతే. బాగా వినండి, దాన్ని అర్థం చెప్తున్నాను వినండి. సేవకుడా, సేవకురాలా, విశ్వాస, పెద్దోళ్ళ, ధనవంతుల, అంత సెకండ్ ప్లేస్. ఫస్ట్ స్థానం దేవుడా. దేవుని మందిరంలో దేవుని చిత్తమే జరగాలి. దేవుని మందిరంలో దైవ నియమములే జరగాలి. ఒక మనుష్యుని పద్ధతి మొదటి స్థానంలోకి రాకూడదు. ఒక మనుష్యుడు ముందు, ఆ తర్వాత దేవుడు కాకూడదు. చాలా మంది అంటారు, ఆ మందిరంలో అంతా ఆయనది నడుతుందండి బాబు, ఆయనకి ఏది నస్తే అదే ఎత్తాడు అని అంటారు. కాదు, ఆ మందిరం అంతా నిజ దేవునిది కనుక ఫస్ట్
మొదటి స్థానం ఆయనదే. హల్లెలూయా. దేవుని తర్వాతే, దైవ చిత్తము తర్వాతే, దైవ నడిపింపు తర్వాతే ఏ మనుష్యుడైనా. అందుకనే ఈ మహిమ కలిగిన కట్టబడుతున్న భూమి మీద మందిరం దేవునిది, ఆయన శుద్ధి చేస్తున్నాడు అని అనడానికి రెండవ కారణం, ఆ మందిరంలో దైవ చిత్తమే జరగాలి. రెండవదిగా ఇదిగో కట్టబడుతున్నటువంటి నీ దేహం, నీ జీవితం, నీ కుటుంబంలో నువ్వెలా ఉండాలంటే నీ జీవన విధానం మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాతే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సర్వం. అంటే అర్థమేంటో తెలుసా? ఇదిగో పాత నిబంధన కాలంలో శనివారం ఆరాధన చేసేవారు. అంటే ఆదివారముతో ఆ దినం ప్రారంభమవుతుంది. వారం ఎప్పుడు ప్రారంభమవుతుంది చెప్పండి, నోరు తెరిచి. ఎప్పుడు ప్రారంభం? మొదటి దినం ఏ దినం? 7 రోజులలో మొదటి దినం మీ క్యాలెండర్లో ఫస్ట్ ఏది ఉంటుంది? ఆదివారము. సండే, మండే, ట్యూస్డే అంటామా, లేకపోతే సాటర్డే, సండే వస్తుందిరా? ఆదివారం. మన క్యాలెండర్లో ఆదివారం మొదటి దినం, 7వ దినం శనివారం. పాత నిబంధన కాలంలో శనివారం ఆరాధన చేసేవారు. అయితే కొత్త నిబంధనలో బైబిల్ చెప్తుంది, పునరుత్థానుడైన నా ప్రభువును పునరుత్థానుడైన తర్వాత మొదటిదగా దేవుడు, ఆ తర్వాత మిగతాయి అన్ని. హల్లెలూయా. మొదటి రోజే మనం ఆరాధనలోకి వస్తాం. ఆ తర్వాత రేపటి సోమవారం నుంచి మన ఆఫీస్, మన ఉద్యోగం, మన కార్యాలు, మన సర్వం. అంటే దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ కొత్త నిబంధన సంఘానికి ఆ పాత నిబంధన కాలంలో వారి వస్తువులు, వారి పంట పొలాలు ప్రథమ ఫలముగా తెచ్చారు. కానీ ఇప్పుడు నీ జీవితంలో మొదటి ప్రియారిటీ నువ్వు దేవునికే ఇవ్వాలి. హల్లెలూయా. ఉదయకాలము ఆదివారం నీ జీవిత కాలం, మరొక ఆదివారం, మరొక వారం దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు ఆదివారం ఆరాధనలకు రా. సోమవారం నుంచి నా ప్రభు నీకు ఇచ్చిన నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, జీవన సంబంధమైన కార్యాలు చేయి. మొదటి స్థానం అనగా దేవునికి ఇయ్యవలసిన మొదటి ప్రియారిటీలో కూడా నీవు నేను కూర్చోకూడదు. ఆదివారం నువ్వు ఆరాధనకు రాకుండా నీ వ్యక్తిత్వ జీవితంలో కావలసిన పనులను, నీ కుటుంబ వ్యవస్థకు కావలసిన ఏర్పాట్ల పనులను, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చేతి పనులకు నీవు మొదటి స్థానం ఇచ్చి రెండవ స్థానము దేవునికి ఇస్తే అది మందిరము కాదు. మీ దేవుడైన యెహోవా మందిరానికి మీ ప్రథమ ఫలము తేవాలని అన్నాడు. మన జీవన విధానం ఈ కట్టబడుతున్న ఈ దేహం అనే ఈ మందిరంలో మొదట దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాతే నేను. బాగా వినండి, నేనే రెండవ స్థానంలోకి వచ్చిన తర్వాత నేను కన్న నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా తల్లి అందరూ మొదటి స్థానంలోకి ఎట్లా వస్తారు? దేవుడు అన్నాడు, నీ పిల్లల తర్వాత నువ్వే రెండో స్థానంలోకి పోవాలి. నీవే రెండో స్థానంలోకి పోవాలి. మొదటి స్థానంలోకి నువ్వు రావద్దు. బైబిల్ చెప్తున్న పాఠం ఇది. దేవుని స్థానంలోకి 1000 సంవత్సరాల క్రితం లూసిఫర్ అనబడుతున్న ఒక దేవదూత నేను అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు. వాడు చేసిన పొరపాటుకు నా దేవుడు అగాధ పాతాళంలో తొక్కాడు. దేవుని స్థానంలోకి ఎవడు రావద్దు. ఆయన స్థానం ఫస్ట్, ఆ తర్వాత సెకండ్ ఎవడైనా. దేవుని వాక్యం అంటుంది. అందుకే ఆరాధన మొదట నీవు ఆదివారం ఆరాధనలో ప్రారంభించు. ఆ తర్వాత నీ ఉద్యోగాలు, వ్యాపారాలు సెకండ్ ప్లేస్కి ఇవ్వు. ఆరాధనలు ఆదివారం కూడా ఆరాధనలు పెట్టుకొని, ఆదివారం కూడా కుటుంబాలను బాధ్యతలు పెట్టుకొని, ఆరాధన రోజు కూడా నువ్వు ఇంకా ఉద్యోగ, వ్యాపారాలు, వివాహాలను పెట్టుకుంటున్నావు. ఎప్పుడో నీకు అవకాశం ఉంటే ఆరాధన అంటున్నావు. నీ జీవితంలో దేవునికి రెండవ స్థానం ఇస్తున్నావు. అందుకనే దేవుడు నీ ముందు లేడు, నీ వెనక్కి పోయాడు. నీ వెనక్కి పోతే దేవుడు చెప్పేది నీకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. ఎందుకంటే మందస్సం ముందు నడిచింది, మందస్సం వెనుక ప్రజలు నడిచారు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దేవుడు ముందు నడిచాడు, ప్రజలు నడిచారు. కనుకనే సరిగ్గా నా దేవుడు కానానులోకి తీసుకెళ్ళాడు. నువ్వే ముందు నడిస్తే నువ్వు ఎడిపోతున్నావు నీకేం తెలుస్తుంది, నేను ఎడిపోతున్నావు నాకేం తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ ప్రియారిటీ దేవుడు. నువ్వే అడుగు వేసినా ఇది దేవు చిత్తమా, ఇది దేవుని అనుగ్రహమా, ఇది దేవునికి నచ్చుతుందా? ఫస్ట్ నువ్వు దేవుని గురించి ఆలోచించు. తర్వాత నీకు నచ్చుతుందా, నీ కుటుంబం నచ్చుతుందా తర్వాత సంగతి.
ఫస్ట్ ప్రియారిటీ. అందుకనే మన దిన ప్రారంభం ఉదయం 4 గంటలకు లేచి మొదట స్తోత్ర ప్రార్థన ఎందుకు చేస్తాం? ఆయనతో ప్రారంభిస్తాం. మన పడకలు ఎత్తున్నప్పుడు ఆయనతో మన దినాన్ని ముగిస్తాం. అంటే ఆది అంతం, అల్ఫా ఒమేగా, నేనే మొదటి వాడను అని అన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు మొదటోడు అయ్యావు. నువ్వు మొదటోడు అవుతున్నావు. తర్వాత అవకాశం ఉంటే మందిరం అంటావు, తర్వాత అవకాశం ఉంటే చుట్టం మందు మొదట, తర్వాత దేవుడు అంటావు. లూసిఫర్ వచ్చింది నీకు, ఎందుకంటే లూసిఫర్ అట్నే ఆలోచించింది కనుక. దురాత్మ వచ్చిన ఆలోచన అదే. ఆలోచించు. దేవుని వాక్యం చెప్తుంది, కొరడాలు బట్టిన నా ప్రభు మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు. నిషిద్ధమైన వస్తువులు యెరూషలేములోకి వెళ్ళాయి. ఇదిగో నిషిద్ధమైన ఆలోచనలు, దేవుని చిత్తానికి విరుద్ధమైన ఆలోచనలు నా జీవితంలోకి చొరబడుతున్నాయేమో, వాటిని కిద్రోను వాగులో పడేయాలి. హల్లెలూయా. పడేయాలా ఉంచుకోవాలా? అమ్మా పడేస్తారా ఉంచుకుంటారా? శుద్ధీకరించుకో. ఆయన నివాసానికి యోగ్యంగా నేను కట్టుకోవాలి. ఈ మందిరానికి దేవుని చిత్తమే జరగాలి. అందుకనే ఎందుకు మేము ఖచ్చితంగా ఉంటామని అంటే, మందిరంలో అస్తవ్యస్తంగా జరిగే వివాహాలు కూడా ఇక్కడ జరగడానికి పర్మిషన్ ఉండదు. నువ్వు దండలు వేసుకొని దండం పెట్టి అక్షింతలు చల్లుతానంటే ఇక్కడ ఎవరు రానియాడు. చేసుకుంటే నువ్వు చేసుకుయాడు ఆయన. మందిరం మొదట స్థానం మందిరం, దేవుడు తర్వాత నువ్వు. దేవుని విలువ అట్లా ఉంచాలి. కానీ మందిరాలు అది ఉండదు. పెళ్లి కొడుకు కింద కాదు, స్టేజ్ మీదకి వచ్చేస్తారు, పులిపిటి మీదకి వచ్చేస్తారు. పులిపిటి మీద అక్షింతలు పడతాయి. పులిపిటి మీద ఊపి 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 అని కొట్టుకోవాలి. కొట్టుకో, నీ మీద పడింది. నువ్వు ఆలోచించు. నిజంగా దేవుడు అక్కడ ఉంటే ఆయన మీద కూడా పడుతుంది. మరి పడుతుందా పడదా? మందిరంలో ఉన్నావు కదా, అందుకే ఆయన నువ్వు వచ్చిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు బయటకి. మీరే కొట్టుకోండి, నేను పోతాను. మహిమతో నిండబడిన వాడికి నువ్వు కొట్టే స్ప్రే ఆయనకి ఎందుకు కావాలి? అందుకే దేవుడు లేడు. మందిరాలు తాళాలు పడతాయి. ఏదో రోజు ఇలాంటి మందిరాలన్నిటికీ తాళాలు పడతాయి. ఆయన లేకపోతే అక్కడ మహిమ కలిగిన సన్నిధి ఇంకెక్కడ ఉంటుందండి బాబు? దేవుని లేఖనం బోధిస్తుంది, మొదటి స్థానం. దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నాడు ప్రభు. రోషంతో శుద్ధి చేస్తున్నాడు, కోపంతో కేకలేస్తున్నాడు, వెళ్ళండి ఇక్కడి నుంచి, నా మందిరం, నా తండ్రి ఇంటిని మీరు పాడు చేస్తున్నారు అంటున్నాడు. ఈరోజు అనేక పెద్ద పెద్ద మందిరాలు స్టిక్కరింగ్ లేబుల్ వేసుకొని నూనెలు అమ్ముకుంటున్న వాడు అందరి మందిరాలు ఒకరోజు మూతలు పడతాయి. పడతాయి. ఎవడికి పెద్దయండి బాబు? మహాఘనమైన దేవుడు గొప్పోడండి. ఆయనకు తండ్రి పెద్దోడు ఎవరు లేడు భూమి మీద. ఆయన ఆకాశము, ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అందుకని లేఖనం చెప్తుంది, మందిరం సరిగ్గా కట్టబడాలి. హల్లెలూయా. తర్వాత మూడవదిగా నేను తర్వాత చెప్తున్నాను. మూడవదిగా మందిరం యొక్క అనుభవం చెప్తున్న మాట ఏంటంటే, నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వాక్యం. నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వాక్యం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని, ఇదిగో బాగా వినండి, మీరు లేఖనాన్ని చదువుతున్నప్పుడు శ్రద్ధగా మీరు బైబిల్ చూడండి. మరియు దైవజనుడైన మోషేతో అంటున్నాడు, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును ఆ మందిరములో ఉన్నటువంటి సమస్తమునకును అభిషేకము చేసి ఆ మందిరములో ఉన్న ప్రతి ఉపకరణములను ప్రతిష్ఠించవలెను. హల్లెలూయా. చదవం చేతుల దుష్యారు. హల్లెలూయా. మందిరం కట్టబడిందండి, అద్భుతమైన మందిరం, ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత అంటాడు దేవుడు, నే మహిమ ఇప్పుడే అందులోకి నేను ప్రవేశించలేను కనుక ఇప్పుడు నువ్వేం చేయంటే అభిషేక తైలాన్ని తీసుకో, ప్రతిష్ఠించబడిన తైలాన్ని, అభిషేకాన్ని తీసుకొని మందిరాన్ని అభిషేకించ.
మందిరాన్ని అభిషేకించు. అంత మాత్రమే కాదు, మందిరంలో వస్తువులు ఉన్నాయి కదండి. మందిరంలో సన్నిధి రొట్టెల బల్లు ఉంది, మందిరంలో దీప స్తంభం ఉంది, మందిరంలో బలిపీఠం ఉంది, మందిరంలో సేవా సంబంధమైన ఎవ్రీ మెటీరియల్ ఉంది. ఆ మెటీరియల్ అంతటిని నీవు పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. నా బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాను, పాస్టర్ గారు కొంచెం చేపలు పంపిస్తామనంటే, చేపలు నీ బిడ్డ పెళ్లి కోసం కొనలేదు. ఇక్కడ ఈ మందిరం కోసం కొన్నాం. మందిరంలో వాడడానికి ప్రతిష్ఠించి ప్రార్థన చేసి వాడాం. తెచ్చుకో, కిరాయి తెచ్చుకో, కొనుక్కో. మందిరం ఇవి వ్యక్తిగతంగా వాడడానికి కుదరదు. మందిరంలో జరిగే కార్యాల కోసమే చేస్తాం అది. అందుకే దేవుని లేఖనం అంటుంది, మందిరం ప్రతిష్ఠించబడాలి, మందిరం అభిషేకించబడాలి, మందిరంలో ఉన్న ప్రతి వస్తువును ప్రతిష్ఠించాలి. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. ఇదిగో ఈ మందిరాన్ని మన ప్రారంభం రోజు దైవజనులు ఏం చేశారు? ప్రతిష్ఠించారు. ప్రభువా, ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని నీ నామములో అభిషేకిస్తున్నాను, ప్రతిష్ఠిస్తున్నాను అని ప్రతిష్ఠించాడు. ఈ మందిరంలోకి నువ్వు చైర్ కొనుక్కొని కానుకిచ్చిన, ఈ మందిరంలో ఒక చాప కొనుకొచ్చిచ్చిన దైవజనుడు ప్రార్థన చేసి, ప్రభువా నీ మందిరంలో వస్తువును ఆశీర్వదిస్తున్నాను, నేను ప్రతిష్ఠిస్తున్నాను, నీ సేవకు దీవెనకరంగా వాడుకో, ఇచ్చిన వారిని దీవించు అని అంటాం. ప్రార్థించకుండా, ప్రతిష్ఠించకుండా మందిరంలో ఏ వస్తువును వాడరెవరు. హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అంటుంది, ఈ మందిరం అభిషేకించబడినదై ఉండాలి, ఈ మందిరం ప్రతిష్ఠించబడినదై ఉండాలి, ఈ మందిరం కూడా అభిషేకించబడినదై ఉండాలి. హల్లెలూయా. ఇదిగో ఈ దేహం అనే ఈ మందిరం, బాగా వినండి, ఈ దేహం అనే ఈ మందిరము కూడా మహాదేవుని అభిషేక తైలముతో నింపబడాలి. ఆ ఘనమైన గొప్ప అభిషేకంతో ఇదిగో మందిరం, నీలో నివాసం చేస్తున్న నీ దేవుడు నీ దేహాన్ని ఒక మందిరంగా మలిచాడు గనుక వాక్యం అంటుంది, అది ప్రతిష్ట లేని మందిరంగా ఉండదు. బాగా వినండి, ప్రతిష్ట కలిగి ఓపెనింగ్ అన్నారు, దాని బైబిల్ ప్రకారం ప్రతిష్ట అంటారు. ఏమంటారు? ప్రతిష్ట. మందిరాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత దేవునికి అయిపోయినట్టుగా దేవుని వాక్యం అంటుంది, ఈ దేహం ప్రతిష్ట కలిగిన దేహమై ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు త్యాగముతో, ఒక సమర్పణతో కూడిన దేహమై ఉండాలి. ఇది ఎవరెవరికో ఉపయోగపడే దేహంగా, ఇందులో ఎవడెవడో నిషిద్ధమైన వస్తువులు ఉండే దేహంగా కాదు. ఇది నా జీవము కలిగిన దేవుని మందిరము గనక, నా దేవాది దేవుడు నాలో నివాసానికి యోగ్యంగా నన్ను మలుచుకున్నాడు గనుక నా దేహం ప్రతిష్ట కలిగిన దేహంగా, నా దేవుని మందిరం ఒక ప్రతిష్ట కలిగిన మందిరంగా నేను మలుచుకోవాలి. హల్లెలూయా. ఒకటి, దేవునికి నివాస యోగ్యంగా మందిరము కట్టబడాలి. 2, దేవుని మందిరములో మొదటి స్థానము దేవునిదై ఉండాలి. 3, దేవుని మందిరం అభిషేకించబడినదై ఉండాలి. అందుకే దేవుని మందిరమును వ్యాపార ఇల్లుగా, దేవుని మందిరాన్ని ఇదిగో దొంగల గుహగా చేసిన ఆ కార్యాలను నా దేవుడు శుద్ధీకరిస్తూ ఉన్నాడు కనుక అదే శుద్ధీకరణ అదృశ్యమైన నా దేవుడు యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండువాడు గనుక యెరూషలేము పాడైతే కొరడా పట్టినట్టుగా నీ జీవితాలు, జీవము కలిగిన ఈ మందిరాలు అపవిత్రపరచబడితే ఆయన కొరడా పడతాడు. హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవాలి. ఈ మందిరాన్ని అభిషేకంతో నింపబడి, దేవా నీకు స్వాస్థ్యం, నీ సొంతం, నీకు ప్రతిష్ఠించబడిన సేవకుడని నేను, ఈ దేహం నీ ప్రతిష్ట కలిగిన శరీరం. సహోదరులారా, మీ దేహములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి అని పలికినట్టుగా దేవుని బిడలమైన మీకు నాకు ఈ దేహంలో దేవాది దేవుడు ఉంటున్నాడు కనుక ప్రతిష్టతో, అభిషేకంతో ఈ దేహాలను మనం కట్టుకోవాలి. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. ఇంకోటి 4వదిగా దేవుని వాక్యం, అదే రాజుల పుస్తకం, మొదటి రాజుల పుస్తకం, త్వరగా చదవండి. 9వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదువుతురండి. 9వ అధ్యాయం 3వ వాక్యం. నా సముఖమందు
సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, మందిరం కట్టి పెద్దగా ప్రార్థన చేస్తున్నావు కదా, సరే నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. నా నామమును ఆ మందిరములో సదాకాలము ఉంచుటకు ఇదిగో నీవు కట్టించిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సు ఎప్పుడూ ఆ మందిరం మీద ఉంటుంది. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల ఈ మందిరం క్షేమంగా ఉంటుంది, లేకపోతే నేనే కూల్చిపడేస్తాను. మీ తలలు పైకెత్తాను, వినండి. ఒక గొప్ప రాజు గొప్ప మందిరం కట్టి, అబ్బా శబాష్, నీలాంటుడు నాకు ఇంత మంచి మందిరం కట్టిస్తాడని అనుకోలేదు అని భుజం మీద చేతేసి సూపర్ అని అంటాడని ఆయన అనుకున్నాడు. కానీ దేవుని స్వరం కాస్త తేడాగా వచ్చింది. ఏమంటున్నాడంటే, ఓకే నువ్వు నాకు మందిరం కట్టించావు కదా, నేను దాన్ని దీవిస్తున్నాను, పరిశుద్ధపరుస్తున్నాను. నా కన్ను నా చెవి ఎప్పుడు అక్కడ ఉంటాయి, ఉంచుతాను. అయితే వినండి, అయితే నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీతి న్యాయం కలిగి నీవు నీ ప్రజలు బ్రతికితే, నా ఆజ్ఞలను సరిగ్గా మీరు పాటిస్తే ఆ మందిరం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేని ఎడల నేనే ఆ మందిరాన్ని అనేక ప్రజలకు ముందు అవమానకరంగా కూల్చి పడేస్తాను. అంటే మందిరంలో ఆయన ఏం ఉండాలని ఆశపడుతున్నాడంటే నీతి న్యాయం. చెప్పడేంటి? నీతి, చెప్పాలి గట్టిగా, ఏం జరగాలి మందిరంలో? నీతి న్యాయములు జరగాలి. రెండు, ఒకడు అంటున్నాడు, నా చట్టం, నా న్యాయ విధులు, నా ఆజ్ఞల ప్రకారం మందిరములో పని జరగాలి. హల్లెలూయా. ఇదిగో జీవం కలిగిన కట్టబడిన దేవుని మందిరంలో ఇక్కడి నుంచి వస్తున్న బోధ నీతి కలిగిన బోధ అయి ఉండాలి. ఇక్కడ నుంచి విడుదలవుతున్న దేవుని మాట న్యాయమైనదై ఉండాలి. నీ ముఖాన్ని చూసో, నీ సంపదను చూసో, నీవు సేవకు కాస్త తోడుగా ఉన్నావనో, నువ్వు సేవకు కాస్త ఇబ్బందిగా ఉన్నావనో పగ ద్వేషములతో, అర్థమవుతుందా, నీతి న్యాయాలు తప్పి అన్యాయంగా అక్రమంగా లాభాపేక్ష కోసమో సెల్ఫిష్ మైండ్ కోసమో దేవుని సేవలో మందిరములో కార్యక్రమాలు జరగకూడదు. హల్లెలూయా. నా దేవుని మందిరంలో దేవుని సేవ, దేవుని కార్యాలు, విశ్వాస బిడ్డలైన మీరు, సేవకుడైన నేను, ఈ మందిరంలో మన జీవన విధానం ఎలా ఉండాలి అని ప్రభు అంటున్నాడంటే, నీతి న్యాయము కలిగిన బిడ్డలుగా మీరు బతకాలి. ఒక దైవజనుడిగా నీతి న్యాయము కలిగిన బోధ నేను చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఎవడో ఉద్దేశాలు, ఎవడో ప్రయత్నాలు కాదు, ఎవడో ఆలోచనలు కాదు, ఆయన న్యాయ విధులు, ఆయన చట్టం, ఆయన నియమాలు ఆ మహాదేవుని మందిరములో జరగాలి. హల్లెలూయా. అవునా కాదు? నీ ఇంట్లో నీది నడిపించినట్లు ఆయన ఇంట్లో ఆయనదే నడవాలి కదా. మరి ఆయన ఇంట్లో కూడా నువ్వు నడిపిస్తానంటే ఇది ఆయన ఇల్లు. అంత గొప్ప మందిరం కట్టిన దైవజనుడైన సొలొమోను అంటాడు, న్యాయం నీతి. అందుకే చాలా సంఘాల్లో నీతి తప్పింది, చాలా సంఘాలలో న్యాయం తప్పింది, చాలా సంఘాలలో నీతి కలిగిన బోధ తగ్గింది, చాలా సంఘాలలో దేవుని ప్రజలు నీతి తప్పి జీవన విధానాలు చేస్తున్నారు కనుక దేవుడే మందిరాలకు దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో నా దేవుడు మనకిచ్చిన ఈ సేవలో, ఈ నిస్సి పరిచర్యలో దేవుడు మనకిచ్చిన మందిరం, అది గుడిసైనా స్లాబ్ అయినా
ఏదైనా కానివ్వండి, ఆ మందిరములో న్యాయమైన సేవ జరగాలి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞానుసారంగా పని జరగాలి. ఇక్కడ నిలబడిన దైవజనుడు నీతి కలిగిన బోధ చేయాలి. ఇక్కడికి వస్తున్న దేవుని ప్రజలు నీతి కలిగిన జీవన విధానము చేయాలి. అప్పుడే ఈ మందిరం మహాదేవుని ఎదుట అంగీకరించబడతాది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, దేవుడు కొరడా పట్టుకొని ఎవరిని ఏమనకుండా తన మందిరములో అసభ్యకరమైన ప్రవర్తనను చూసి రాజీ పడకుండా రియాక్ట్ అయిన నా ప్రభు ఈ రోజు కూడా మందిరాల విషయంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. రేపు తీర్పు దినాన అలాంటి తీర్పే రేపు పొందుకోవాల్సి వస్తుంది. అందుకనే మందిరం ఆయన నివాసానికి యోగ్యంగా కట్టబడిన కన్స్ట్రక్షన్ ఉండాలి. 2 కడుతున్న శరీరం కూడా ఉండాలి. 2 దేవుని బిడ్డలారా, మొదటి స్థానం మనం దేవునికి ఇవ్వగలిగేటట్టుగా మనం కట్టుకోవాలి. 3 ఆయన అభిషేకముతో నింపబడి ప్రతిష్ట కలిగిన శరీరముగా ఒక ప్రతిష్ఠించబడిన మందిరంగా మందిరం కట్టబడాలి. 4 ఆ మందిరములో నీతి న్యాయాలు జరగాలి. ఎవరి ముఖాన్ని ఎవరిని చూసి పార్షాలిటీగా ముఖమును చూసి ఒక మనిషి వైపు న్యాయాన్ని అన్యాయమును న్యాయముగా తిప్పకుండా దైవ క్రమములో పని జరిగేటట్టు చూడాలి. 4వదిగా దేవుని బిడ్డలారా, 5వదిగా దేవుని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, అదే 2వ దినవృత్తాంతముల పుస్తకం 26వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి నా దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. 2వ దినవృత్తాంతముల పుస్తకం 26వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చదువుదాం. అయితే అతడు, అంటే ఆయన ఎవరయ్యానంటే ఉజ్జియా, ఒక రాజు గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఉజ్జియా ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఇంకొంచెం గట్టి కాదు, అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూప పీఠము మీద ధూపము వేయుటకై ఇదిగో మందిరములోనికి రాజు ప్రవేశించాడు. అతడు మందిరములో ధూపము వేయడానికి యెహోవా మందిరములో ప్రవేశించెను. దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా రాజులకు కూడా, ఏ బాబు సరిగ్గుండు, అట్లా కుదరదు అని చెప్పాలంటే ఎవడు ఉండాలంటే సేవకుడు? ధైర్యవంతులైన యాజకులు. మొఖాన్ని చూసి కొనితి అని సొలుగార్చుకున్న సేవకుడు పనిచేయడు. రాజుకు చెప్పడానికి అక్కడ ఒక సేవకులకు మెన్షన్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ధైర్యవంతులైన యాజకులు. హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. దైవజనుడు చాలా ధైర్యవంతుడై ఉండాలి. ఏ విషయంలో ధైర్యవంతుడనంటే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. అక్కడ మనిషి ఎవడు తర్వాత సంగతి. నువ్వు పాత విశ్వాసివా, నెలకు 1,00,000 రూపాయలు ఇస్తావా, అయితే ఏంది, తప్పు తప్పే, అప్పు ఒప్పే, న్యాయము న్యాయమే. నువ్వు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ముఖం చూడకుండా తప్పే, నువ్వు చేసేది సరిగ్గా లేదు బాబు అని చెప్పగలిగే సేవకుడే ధైర్యవంతుడు. అలాంటి వాడే దేవుడికి అవసరం. సంఘ పెద్దలను లెక్క చేయొద్దు, ఎవరిని లెక్క చేయొద్దు. తప్పక తప్పు తప్పే చెప్పాలంతే. కానీ 90% సేవకులు చెప్పరు. అందుకే అక్కడ మెన్షన్ చేస్తుంటున్నాడు, ధైర్యవంతులైన యాజకులు, యెహోవా యాజకులు 80 మంది ఆ రాజైన ఉజ్జియా వెంబడి మందిరం లోపటికి వెళ్ళి రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన
అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. నువ్వు బయటకు వెళ్ళి మొదట ఈ పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు బయటకు వెళ్ళుమని చదువు చదువు. నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు మంచి కలగదు అని చెప్పగా, ఇదిగో ఉజ్జియా ధూపము వేయుటకు దుపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై కోపము చూపెను. హల్లెలూయా. చదమ చేతులెత్తి హుషారుగా హల్లెలూయా. దైవజనులు 80 మంది వెళ్ళి, అయ్యా రాజా, ఇది నీకు శోభ కలగ చెయ్యదు, ఇది నీకు మంచిది కాదు, మర్యాదకు చెప్తున్నాం, పరిశుద్ధ స్థలములో నువ్వు అలా సమీపించొద్దు, బయటికి వెళ్ళండి అంటే కోపం తెచ్చుకొని సేవకులను ఎదిరించుతూ సేవకుల మీద కోపం పెట్టుకున్నాడట. బాగా వినండి, ఇదంతా ఎక్కడ జరుగుతుంది తెలుసా? చెప్పండి ఎక్కడ? చెప్పండి, నోరు తెలుసు ఎక్కడ? చెప్పండి ఎక్కడ? మీరందరు మందిరంలో ఉన్నారు కదా, మీకు ఎవరి మీదైనా కోపం ఉందా? వచ్చేవారం బళ్ళు ఉంది, తీసుకుంటే ఇంకా దరిద్రం అవుతావు నువ్వు. నీకెవ్వరి మీదైనా పగ, ద్వేషం, నీ తోటి విశ్వాసి మీదనైనా, సేవకుల మీదనైనా, ఎవరి మీద? మందిరములో ఉన్న ఉజ్జియా ఆ మందిరములో ఉన్న సేవకుల మీద కోపం పెంచుకుంటున్నాడు. దేవుడు అదే మందిరంలో ఒక దెబ్బ కొట్టాడు, నొసటిన కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ మందిరానికి రాకుండానే బయట చచ్చిపోయాడు ఆయన. మందిరంలో ఏముండదు తెలుసా? కోపము. చెప్పండి, ఏముండద్దు? చెప్పాలి గట్టి, ఏముండద్దు? కోపం లింక్ దేంతో ఉంటుంది తెలుసా? పగ. ఏ వ్యక్తి మీద మనకు పగ, జలసి, అసూయ, ద్వేషం ఉంటాయో ఇవన్నీ ఒకటే పిల్లలు, అన్నీ దాంతోనే వస్తాయి. నువ్వు నాకు నచ్చలేదు కనుకనే నీ మీద నాకు కోపం ఉంది అంతే. ఎందుకు నచ్చలేదు? అసూయ ఉంది. ఆ అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ కోపం వచ్చేస్తుంది. అనక దేవుని మందిరంలో బైబిల్ చెప్తుంది, ఇదిగో నా వైపు చూడండి, ఈ కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ నిస్సి ప్రార్థన మందిరంలో మనమందరం విశ్వాసులముగా, దేవుని బిడలముగా ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోవడానికి కుదరదు. ఒకవేళ నీకు కోపం ఉంటే నువ్వే పతనమవుతావు. తన కోపమే తనకు శత్రువు. దేవుని మందిరంలో కోపం పెట్టుకున్నటువంటి ఉజ్జియా చచ్చాడు తప్ప దైవజనులకేం కాలేదు. బాగా వినండి, చాలా సంఘాల్లో 2-3 గుంపులు అయిపోతాయి. చాలా సంఘాలలో ఒకడికి పడదు. చాలా సంఘాలలో సంఘము 2-3 గుంపులుగా చీలిపోతుంది. వారికి వీరు పడరు, వీరికి వారి పడరు. ఒకే సంఘంలో ఒకే విశ్వాసులుగా బల్లారంధంలో మోకరిస్తారు, ఒకే దైవజనుని నడిపింపులు నడుస్తారు, కానీ ఒకడంటే ఒకడికి పడక కోపతాపాలు ఉంటాయి. అయితే దేవుని లేఖనం అంటుంది, నిషిద్ధమైనవి ఇవే, మందిరంలో ఉండకూడని ఇవే. దేవుని మందిరములో హిజ్కియా కాలములో నిషిద్ధమైన వస్తువులు మందిరపు లోపటి భాగములోకి ఎవడయ్యా తీసుకుపోయాడు? నా మాట వినండి, ఇదిగో మందిరము లోపట. చూస్తే అందరం సూపర్గా కనపడుతున్నారు, కానీ ఎవరి లోపల ఏముందో సొచ్చి చూసే దేవుడికి తెలుసు. అవునంటారా కాదా? నేను గట్టిగా చెప్తాను, కానీ మీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుందండి బాబు. నన్ను చూసి నీకే కోపం ఉందని అంటారేమో, నాకేం కోపం ఉండదు, కానీ నేను ఖచ్చితంగా మాట్లాడతాను అంతే. కోపం పెట్టుకుంటే నేను నాశనం అవుతాను, నాకెందుకు నాశనం కావాలని షోక్ ఉంటుంది ఏంది? కోపం కాదు ఇది, బాధ. నువ్వు పాడైతున్నావు అన్నటువంటి ఒక బాధ. ఒక తండ్రి తన పిల్లలు పాడైతుంటే కోపంతో కొడతాడు. ఎందుకనంటే చెడిపోవద్దనే తప్ప పాడు కావద్దని, పాడు కావాలన్న ఆశతో కాదు. వాడు ఏడుస్తుంటే చూసి నవ్వాలని కాదు. ఒక దైవజనుడు ఒక మనిషిని ఖండించిన, అట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పిన దాని వెనక అదృశ్యమైన భావన ఏంటేనంటే నువ్వెక్కడ చెడిపోతావన్న బాధే, అంతే. అందుకే వాక్యం చెప్తుంది, మందిరంలో కోపాలు.
బాగా వినండి, ఈ మహాదేవుని మందిరంలో ఒక సంఘంగా ఉన్న మనం, దయచేసి మళ్ళీ ప్రేమతో చెప్తున్నాను, ఇది కోపాలు పెట్టుకునే స్థలం కాదండి బాబు. ఇది ఒకరి మీద ఒకరికి విద్వేషాలు పెంచుకునే స్థలం కాదు. బైబిల్ అంటుంది, నీకేమన్నా అలాంటి భావన ఉంటే నీకు నీవే సాక్షి, దేవుడు నిశ్చయంగా చూస్తున్నాడు. రేపు ఆయన కొరడబట్టి నీ మీద ఆయన శిక్ష రాకంటే ముందే నువ్వు సవరించుకుంటే నీకు మంచిది, సవరించుకుంటే మంచిది. బల్లలు పెట్టి మేకలను గొర్రెలను తీసుకొచ్చి నమ్మిన తర్వాత, వ్యాపార పిల్లిగా వేసిన తర్వాత, ఒకరోజు కొరడ బట్టినట్టుగా నేను బాగున్నాను అన్న భ్రమలో నాకేం కోపం లేదు అనుకుంటూ బతికితే, నీలో ఉందో లేదో, నాలో ఉందో లేదో అదృశ్య దేవుడైన వాడు చూస్తున్నాడు కనుక ఆయన కొరడ బట్టినప్పుడు నీవే నష్టపోతావు. ఆ నష్టపోయినప్పుడు అర్థమవుతుంది, ఓహో దైవ చిత్తానికి ఎక్కడో విరోధంగా పని జరిగింది. హల్లెలూయా, చవాలుషారు, హల్లెలూయా. దేవుడు ఎవరి మీద పగ పెట్టుకుంటాడు కాదు, కోపం పెట్టుకుంటాడు కాదు, కానీ నీ హృదయంత రంగంలో ఆయన ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాడు కనుక కోపము, ఆవేశం, జలసి నీ కట్టబడుతున్న ఈ దేహం అనే మందిరంలో ఉంచుకోవద్దు. రెండు, దేవుడు మనకు ఒక సంఘముగా కూడుకోవడానికి ఇచ్చిన ఈ మందిరంలో నమ్మకంగా నీ తోటి సంఘ బిడ్డలతో నీకు సమాధానం ఉండాలి. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. నీ కుటుంబంతో నీకు సమాధానం ఉండాలి, నీ పక్క విశ్వాసితో సమాధానం ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే దేవుని శిక్ష నీ ఇంటి మీదికి, నీ జీవితంలోకి రావడానికంట ముందే నిండు హృదయంతో, అన్నా ఏదో తప్పుగా అనుకొని కాస్త మనసులో నొచ్చుకొని కోపం పెట్టుకున్నాను, నన్ను క్షమించమని అడుగు, బాగుపడతా. బాగుపడాలనుకుంటే క్షమించు, మన అడుగు, నువ్వు బాగుపడతావు. లేదు నేను బాగున్నాను అనుకుంటే ఏదో రోజు ఆ దెబ్బ నీకు కూడా పడతాయి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తున్నాను, వినండి, నా వైపు చూడండి. ఈ మందిరం ఎలా ఉండాలి అని అంటే అక్కడ అంటున్నాడు, ఆయన నివాసానికి యోగ్యం. రెండు, మొదటి స్థానం ఇవ్వగలిగే మందిరం. మూడు, అభిషేకించబడి ప్రతిష్ఠించిన మందిరం. నాలుగు, నీతి న్యాయములు జరిగించే మందిరం. ఐదు, వాక్యం అంటుంది, ఎవరి మీద కోపము ద్వేషాలు పెట్టుకొని మందిరం. ఆరు, చివరిగా మనం చదివిపించారు మొదటే మీకు, లోపట. మళ్ళీ ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతములు 29:16, 2వ దినవృత్తాంతములు 36:14, 2వ దినవృత్తాంతములు 29:16, 2వ దినవృత్తాంతములు మొదట 36:14 చదవండి దయచేసి. 2వ దినవృత్తాంతములు 36:14 మొదట చదువు. 36వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా. యాజకులలోను, ఇది బాగా జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు గ్రహించండి. మీ గ్రంథం ఒకసారి మీరు దృష్టి పెట్టండి. 2వ దినవృత్తాంతములు తీయండి అందరు. 2వ దినవృత్తాంతముల పుస్తకం 36 పరిశుద్ధ గ్రంథం తెరవండి. రెఫరెన్స్ చెప్తున్నది ఎందుకంటే మీకు తెరవడానికి. తెరిచి చూడండి, చదువుతున్న వారి వెంబడి గమనించండి. 14వ వాక్యం. అదియో కాక యాజకులలోను జనులలోను, అంటే సేవకులలోను విశ్వాసులలోను, అధిపతులకు అధిపతులైన వారు అన్యజనులు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని అపవిత్రం చేశారు. వినండి, నా వైపు చూడండి. యాజకులు అపవిత్రం చేశారు అంటే పాస్టర్లు అపవిత్రం చేశారట. సాధారణమైన విశ్వాసులు కూడా అపవిత్రం చేశారు. అయ్యగారులు విశ్వాసులు మాత్రమే కాదు, ప్రధానులు అంటే అధికారుల్లో ఉన్నవారు కూడా యెహోవా పరిశుద్ధపరిచిన మందిరాన్ని అపవిత్రము చేశారట. దేంతో అపవిత్రం చేశారు? విగ్రహము. చెప్పండి, దేంతో? చెప్పండి గట్టిగా, దేంతో? విగ్రహం. విగ్రహం అపవిత్రమైనది. విగ్రహం దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తుంది.
అది సిలువదా? అది సిమెంట్దా? అది మరియమ్మదా? అది యేసు ప్రభు బొమ్మనా? కాదు కాదు. ఏదైనా కానీ బాగా వినండి, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందున్న నీటి అందే కానీ ఏ రూపము చేసుకోవద్దన్నాడు దేవుడు. మందిరంలో సిలువలు కూడా పెట్టడం, సిలువకు దీపాలు ముట్టించడం దైవ చిత్తానికి విరుద్ధమైన పని. ఆరాధించగలిగింది అదృశ్యుడైన దేవుడే తప్ప విగ్రహము కాదు. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, సిద్కియా యాజకులు, ఆ కాలంలో సేవకులు దేవుని మందిరాన్ని పాడు చేసేసారు. ఈరోజు చాలామంది సేవకులు మందిరాన్ని పాడు చేస్తున్నారు, విశ్వాసులు పాడు చేస్తున్నారు, నాయకులు పాడు చేస్తున్నారు. అందుకే సిద్కియా దేశాన్ని పతనం చేసి, ఇదిగో ఏ దేశాన్ని అపవిత్రం చేశాడో సిద్కియా కళ్ళు రెండు నెబ్కద్నెజర్ ఎర్రని రాడు తీసుకొని పొయ్యిలో పెట్టి మంచి గాల్చి రెండు కళ్ళు పీకిచ్చేశాడు. పీకాడా లేడా? రెండు కళ్ళు పీకిపోయకంటే ముందు అతని కొడుకులను ఆయన ముందే చంపిపిచ్చేశాడు. ఆ తర్వాత కళ్ళు పీకిచ్చేశాడు. అపవిత్రత. మహాదేవుని మందిరంలో అపవిత్రత వస్తే దేవుడు సహించడా? ఈ శరీరంలో విగ్రహం రాకూడదు, ఈ మందిరంలో విగ్రహం రాకూడదు, ఈ దేహం పైన విగ్రహం వేలాడకూడదు, ఘనమైన కట్టుతున్న ఈ మందిరంలో విగ్రహం వేలాడకూడదు. బైబిల్ అంటుంది, ఆయన ఆ మందిరాన్ని ఈ మట్టలాదివారం కొరడా పట్టుకొని శుద్ధి చేస్తున్నాడు. ఆ దృశ్య దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేహం అనే ఈ మందిరాన్ని విషయంలో జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనకు ఆలయంగా ఇచ్చిన కట్టబడిన ఈ మందిరాన్ని కూడా జాగ్రత్తగా ఉందాం. మందిరం ఎలా ఉండాలో ఒక 6 అనుభవాలు చెప్పాను. ఒకటి, నివాస యోగ్యం. మనకు కాదు. వర్షం పడితే నీళ్ళు వస్తున్నాయా? రాని, పైసలు ఇస్తే రేకులు మంచిగా వేసుకుందాం, బాధేం లేదు. మందిరంలో చేపలు వేసుకోవడానికి కూడా దిక్కు లేదా? ఏం కాదు, దేవుడు ఇచ్చినప్పుడు వేసుకుందాం. మందిరంలో చక్కగా కలర్ వేసుకోవడానికి డబ్బులు లేవా? ఏం కాదు. రంగులు ఉండాలని చెప్పలే దేవుడు. దేవుడు ఉండగలిగేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఆయన లేకుండా ఏ రంగులు పనికిరావు. ఆర్థికంగా ఉంటే కూర్చోడానికి సౌఖ్యంగా చేసుకోవడం తప్పేం కాదు, కానీ దేవుడు లేకపోతే ప్రమాదం. ఆయన నివాసానికి యోగ్యం. ప్రత్యక్ష గుడారంలో టైల్స్ ఏం లేవు, అంతా ఇసుకే, అంత రక్తమే, అంత పేగులలోంచి తీసిన పెండ అంతా ఆడనే ఉంటుంది. బలి, రోజు బలే, పెండ తీయాలి, పేగులన్నీ శుభ్రం చేయాలి, కోయాలి, రక్తం అంతా కాలుతూ ఉంటే మొత్తం వాసన. మందిరం అంతా ఏమన్నా చక్ 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 మెరిచిందా? మెరలే. దేవుడు అందులో ఉన్నాడు. దేవుని మందిరం ఈరోజు ప్రజలు చూడడానికి ఆహ్లాదకరంగా కడుతున్నారు, కానీ ఆయన ఉన్నాడా అన్నది ప్రశ్నే. 2, మందిరం దేవుని బిడ్డలారా ప్రథమ స్థానం. ఆ మందిరంలో ఆయనకు విలువ ఇవ్వాలి, ఆయనది నడవాలి, ఈ దేహంలో ఆయన చిత్తమే జరగాలి. మొదటి స్థానం ఆయనకివ్వు. నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ముందు ఉండకు, ఆయన చిత్తమే చెయ్యి. ఆరాధన మొదటి దినం నీకు, తర్వాత నీ పనులు. మొదట నువ్వు పనులు చేసుకొని తర్వాత ఆరాధన చెయ్యకు, మొదట ఆరాధించు. ఆ తర్వాత 3, మందిరాన్ని అభిషేకించినట్టుగా శరీరాన్ని ప్రతిష్ఠించుకున్న దేహముగా ఈ మందిరము కూడా ఒక ప్రతిష్ఠ కలిగిన మందిరంగా ఉంచు. 4వదిగా నీతి, న్యాయం, ఆయన న్యాయ విధులు పాటించగలిగే, బోధించగలిగే మందిరమై ఉండాలి. రాజకీయాల గురించి, రాజకీయ సంబంధం గురించి అనవసరంగా బోధించే స్థలం కాదు ఇది. ఇది బయట ప్రచారాలు చేసినట్టుగా ఈ ప్రచారాలు చేసే స్టేజ్ కాదు ఇది. నీతిమంతుడైన దేవుని గురించి న్యాయ విధమైన చట్టాలు మాట్లాడే పులిపేట ఇది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మందిరంలో వాక్యం ఉంటుంది, పగ, ద్వేషాలు పెట్టుకునే స్థలంగా ఉండకూడదు. చివరిగా మందిరంలో నిషిద్ధమైనది ఏది ఉంచకుండా తీసి కిద్రోను వాగులో పడేయాలి, పరిశుద్ధపరచుకో. చాలా విచిత్రం. బైబిల్లో 2 విచిత్రమైన విషయాలు అర్థం కావు. మందసములో నుండి
2 రాతి పలకలు తప్ప ఏం లేవు అని బైబిల్ చెప్తుంది. సొలొమోను మందిరం కట్టినప్పుడు అంటే అహరోను కర్ర లేదు, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర లేదు. ఎవడెత్తుకుపోయాడు? మందసంలో నుంచి లేవు. దేవుడు యెరూషలేము కట్టినప్పుడు బైబిల్ అంటుంది, మందసాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ 2 రాతి పలకలు తప్ప అందులో ఏమీ లేవు అని ఉంది. మిగతా ఎటుపోయాయి? 2 ఇశ్రాయేలు ఆరాధిస్తున్న ఆ యెరూషలేము మందిరంలో నిషిద్ధమైన వస్తువులు వచ్చాయి లోపటికి అని అన్నాడు. ఎవడు తెచ్చాడు? ఎవరు తెస్తారు? ఎవరు ఎత్తుకపోతారు? వాళ్ళే. ఇంకెవరు ఎత్తుకపోతారు? కొత్తడు ఎవడెత్తాడండి బాబు? పాడైపోయిన ప్రజలు మందిరాన్ని పాడు చేశారు. కనుక సంగమా, సిద్కియా ఎప్పుడైతే అపవిత్రం చేశాడో మందిరాన్ని, తన కనుగుడ్లను పీకి శత్రువు చేతికి అప్పగించాడు. ఇదిగో మీ దేహాన్ని మందిరం, ఇది దేవుని మందిరం, జాగ్రత్తగా కాపాడుకుందాం. బల్లలు కింద పడేసి ఎడ్లను పారద్రోలినట్టుగా కొరడా పట్టే దినాలు మనం తెచ్చుకోకుండా దేవునికి మనం అప్పగించుకుందాం. ప్రభు మనల్ని నడిపించునుగాక. చదమామే దయచేసి అందరం లేచి నిలబడదాం.